నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గ జిన్నారం మండలం గడ్డపోతారంలో ప్లాస్టిక్ పై సమరం గ్రామాల్లో ప్లాస్టిక్ వాడితే 1000 రూపాయల జరిమానా విధిస్తామని గ్రామస్తుల తీర్మానం కోనారావుపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆకస్మిక తనిఖీలు 3 రోజుల్లో పనులు పూర్తి చేయకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక రాజన్న రాజ్యం వచ్చిందని జగనన్న పరిపాలనలో రైతులు ఎప్పుడూ ఆనందంగా ఉంటారన్న మంత్రి గుమ్మకొండ జయరాం కర్నూలు జిల్లా ఆస్పరి మండలం విల్లేకర్ల గ్రామ మార్కెట్ యార్డులో రైతులతో ముఖాముఖి ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామ పంచాయతీలో 30 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వాడకంపై పలు దుకాణాల్లో 2000 రూపాయల వరకు జరిమానా విధించినట్లు గ్రామ సర్పంచ్ తెలియజేశారు. పలు వార్డుల్లో రోడ్డు శుభ్రం చేయడం, ప్లాస్టిక్ కవర్లు తీసివేయడం మరియు గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రకాశచారి, ఈవో స్పెషల్ ఆఫీసర్ ఎంపీటీసీ జానబాయి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ టీచర్లు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు చేపడుతున్న కార్యక్రమంలో భాగస్వామ్యమై ఇంటి పరిసరాలలో మొక్కలు నాటి సంరక్షిస్తానని, తద్వారా గ్రామ ప్రజలు స్వచ్ఛమైన, పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగించడానికి పాటుపడతానని ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, హరితహారం, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, శ్మశాన వాటికలు, గ్రామాల పరిసరాలను పరిశీలించారు. అలాగే వీధుల్లో తిరుగుతూ రోడ్డు పక్కన కాలువలో ఉన్న మురికిని మరియు రోడ్డు పక్కన ఉన్న చెత్తను చూసి ఇన్ని రోజులు గడుస్తున్నా ఇంకా విధులు శుభ్రంగా లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శిపై మరియు అధికారుల పనితీరుపై మండిపడ్డారు. 3 రోజుల్లో పనులు పూర్తి చేయకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని అధికారులను హెచ్చరించారు. మరియు గ్రామస్తులు ఎవరి ఇంటి పరిసరాలను వారు పరిశుభ్రంగా ఉంచుకొని దోమల వల్ల వచ్చే రోగాల బారిన పడకుండా జాగ్రత్త పడాలి అన్నారు. విధులు సరిగ్గా నిర్వహించని అధికారులకు ఉద్యోగ గండం ఉంటుందని, 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక ముగిసేలోపే గ్రామాలు పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా మార్చాలని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేందర్, ఎంఆర్ఓ రమేష్ బాబు, ఎంపీడీఓ రామకృష్ణ, గ్రామ సర్పంచ్ పోకల రేఖ సంతోష్, ఉప సర్పంచ్ దండు శ్రీనివాస్, ఎంపీటీసీ చారి వార్డు సభ్యులు, కమిటీ సభ్యులు, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బాగుంటే తీరవి సంబంధం లేదు. శానిటేషన్ అసలు చూసుకోవాలి ఇక్కడ మొత్తం. ఇక్కడంతా ఏం ఎంపీడీ గారు ఏంది ఇక్కడ ఇబ్బంది అవ్వలే కదా? ఊరికేదో పైసలు ఇచ్చేస్తారు వాళ్ళకి. మరి ఎక్కడ ఇన్ని కనిపిస్తాయి మీకు? బుక్ చేసినప్పుడు ఇది చేయలేరమ్మా. ఇది చిన్న విషయం. ఇది మనందరం తలుచుకుంటే 10 నిమిషాలు చేస్తాం. ఇది 2 రోజులు తలుచుకుంటాం. దీనికి వేరే వాళ్ళు రావుకలే, మనందరం చేస్తే చాలు 10 నిమిషాలు. ఇది కూడా చేయకపోతే ఎట్లా అమ్మా? నవ్వుతారు బయట. తీపిస్తా అంటే ఏం చేస్తా? తీపిస్తానంటావు. ఎందుకు కావాలో చెప్పు నాకు ఇంతవరకు.
అంటే అంతవరకు ఏం చేయలే. ఈ శానిటేషన్ ఎప్పుడు చేస్తాం? ఎప్పటి నుంచి? మొదటి నుంచి చేస్తున్నాం సార్. మరి ఎందుకు ఇది 5వ విషయం చూడడం ఎట్లాగా? 1 2 3 4 సార్ మట్టి ఉంటే మట్టి కూడా లేబర్ తోటి తీసేసి అయ్యా మరి ఆ టైంకి ఎందుకు దించలే? ఇదే మ్యూజియం చూపించడానికి. కోటగిరి మండలంలో పేద ప్రజలు అనారోగ్యంతో ఉండి హాస్పిటల్లో చూపించుకునే స్తోమత లేని ప్రజలను సీఎం సహాయ నిధి నుండి ప్రతి నెల 3 లేదా 4 చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంకు పేద ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారన్నారు. కోటగిరి మండలం జెడ్పీటీసీ శంకర్రావు పటేల్, ఎంపీపీ శ్రీమతి మల్లెపల్లి సునతి శ్రీనివాస్ మరియు టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఏజాజ్ ఖాన్ మరియు మండల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అన్న 3 వచ్చినాయి రాసుకోండి ఒకసారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే పేద బలహీన వర్గాల ప్రజలు అనారోగ్యంతో హాస్పిటల్లో చేరి అనేక ఇబ్బందులతో ఖర్చులు పెట్టుకొని వారి ఆరోగ్యానికి అయ్యే ఖర్చుల నిమిత్తం మన స్థానిక శాసనసభ్యులు స్పీకర్ గారు మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మా సూరన్న సహకారంతో ఈరోజు మా మండలానికి 3 చెక్కులు రావడం జరిగింది. ఇలా ప్రతి నెల 3-4 చెక్కులు ప్రతినిత్యం వస్తూనే ఉన్నాయి. ఏదైతే పేద ప్రజలు ఏదైతే హాస్పిటల్ పాలై పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకుంటే దానికి అనుగుణంగా ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటే 60,000 లేదా 50,000 ఖర్చు పెట్టుకుంటే 22,000, 14,000, 15,000 చొప్పున మన సీఎం సహాయ నిధి నుండి మా కేసీఆర్ గారి ద్వారా చెక్కులు రావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు సుంకుని గ్రామానికి చెందిన నాగురావు అనే అతనికి 60,000 రావడం జరిగింది. అలాగే మళ్ళా డి నాగయ్య అనే వ్యక్తి ఎత్తుంటే అతనికి 14,500 రావడం జరిగింది. అలాగే మళ్ళా పి హనుమాన్లు అనే వ్యక్తి కారేగాం వ్యక్తి ఆయనకు 22,500 రూపాయలు సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులు రావడం జరిగింది. ఈరోజు మా జెడ్పీటీసీ గారి చేతుల మీదుగా ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి మా కేసీఆర్ గారు మరి ఇటు మా స్పీకర్ గారు వారి సహకారంతో పెద్ద మొత్తంలో సీఎం సహాయ నిధి చెక్కులు రావడం మా మండలానికి గర్వకారణం. కాబట్టి వారిద్దరికీ మేము మండల పార్టీ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై తెలంగాణ. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ వీఆర్ఓ షషీర్ అలీ, డీలర్లు సురరెడ్డి మరియు బక్కప్ప ఆడపడుచులకు చీరలు పంపిణీ చేశారు. సంరక్షిస్తానని ద్వారా గ్రామ ప్రజలు స్వచ్ఛమైన పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగించడానికి పాటుపడతానని నైతికపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అట్లా గుడ్. నీ మాటలన్నీ ఇక్కడ అవుతున్నాయి. రైతు కళ్ళలో ఆనందం చూడక చాలా రోజులు అయిందని, రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని ఇన్నాళ్లుగా ఎదురు చూసే రాజన్న రాజ్యం వచ్చిందని, జగనన్న పరిపాలనలో రైతులు ఎప్పుడూ ఇలా కలకలలాడుతుంటారని ఆస్పరి మండలం
బిల్లేకల్ గ్రామ మార్కెట్ యార్డులో రైతులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం. చాలా బ్రహ్మాండమైన రైతులు ఆనందంగా ఉన్నారు. గిట్టుబాటు ధరలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈరోజు రాజన్న రాజ్యం వచ్చింది. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్షాలు బాగా వచ్చి రైతుల్లో కళకళలాడి ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారని ఈరోజు నేను వాళ్ళ దగ్గర మన రైతన్నుల దగ్గర నేను పాలు పంచుకుంటున్నా వాళ్ళ ఈరోజు. బనగనపల్లె నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఒక చేత జపమాల, మరో చేత జలపాత్ర ధరించి బ్రహ్మచారిణి మాతా సాధకునిలో సదాచారాన్ని ప్రవేశపెడుతుంది. ఈమె నామస్మరణలతో కర్మబంధాలు చెరిగిపోయి మోక్షం సంప్రాప్తిస్తుంది. శివుణ్ణి పతిగా పొందేందుకు తలపించిపోయిన రాజకన్య ఈమెను ఆరాధిస్తే మనసుకు ఏకాగ్రత కలుగుతుందని అన్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలో వెలిసినటువంటి నందవరం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఇక్కడ ఎంతో గొప్పగా ఉత్సవములు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా నిన్న అమ్మవారు మొదటి రోజు శైలపుత్రి అలంకారంలో దర్శనమిచ్చారు. ఈరోజు రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో ఒక చేత అక్షమాల అనేటటువంటి జపమాలను, మరొక చేతిలో కమండలంను ధరించి అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా జ్ఞాన వైరాగ్యాన్ని పొందుతారు. అదేవిధంగా ఏకాగ్రత అనేటటువంటి విద్య యందు కానీ ప్రతి యొక్క విషయమందు కానీ ఏకాగ్రత అనేటటువంటి తపస్సు చేసినప్పుడు ఎటువంటి ఏకాగ్రత కలుగుతుందో అదే విధమైనటువంటి ఏకాగ్రత అందరికీ కూడా కలుగుతుంది. బ్రహ్మచారిణి అనగా బ్రహ్మ అనగా తపము, చారిణి అనగా అనుసరించినది కావున బ్రహ్మచారిణి అనగా తపము ఆచరించినది కాబట్టి తపము ఆచరించుట కాబట్టి బ్రహ్మచారిణి అనేటటువంటి పేరు అమ్మవారికి కలిగినది. అదే విధముగా ఆ తపస్సు ఎంతో ఘోరంగా ఉపవాస దీక్షతో నీరు కూడా ముట్టుకోకుండా చేయడం వలన తన తల్లి పార్వతీదేవి యొక్క తల్లి వలదు వలదు అని చెప్పగా అనగా ఉమా ఉమా అని చెప్పడం ద్వారా అమ్మవారికి ఉమా అనేటటువంటి పేరు కూడా వచ్చినది. ఇదే విధంగా అలంకారములలో మనకి చెప్పినటువంటి నవదుర్గలు అనేటటువంటి అలంకారములు ఇక్కడ జరుగుతున్నాయి. నవదుర్గలు అనగా ప్రథమం శైలపుత్రీ ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగండేది, కూష్పాండేది చతుర్థకం అని చెప్పబడుతున్న ఆధారముగా మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రఘంట, నాలుగవ రోజు కూష్పాండ, ఐదవ రోజు స్కందమాత, ఆరవ రోజు కాత్యాయిని, ఏడవ రోజు కాలరాత్రి, ఎనిమిదవ రోజు మహాగౌరి, ఆ తర్వాత సిద్ధిదాత్రి అనేటటువంటి అలంకారాలను అమ్మవారు పొంది చివరి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు గ్రామంలో సార్వజనిక దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మూడవ రోజు చంద్రగంట గాయత్రి అవతారంలో అమ్మవారిని అలంకరించి సంగు మహారాజ్ కుటుంబ సమేతంగా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవి హోమం, లలితాదేవి సహస్రనామ సూత్ర పారాయణం నిర్వహించి సాలూరు గ్రామం సుఖ సంతోషాలతో పాడి పంటలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామ పెద్దలు జంగం నాగేష్ అప్ప పంతులు, రాజేశ్వర్ పంతులు, సాలూరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వేదాలన్నింటినీ మూట కట్టేసి దొంగతనం చేసుకొని తన ఇంటిలో
భద్రపరుచుకున్నాడు. వేదాలు లేకపోయా. నమస్కారం కరోమి. చక్కగా నమస్కారం చేసుకొని చేతిలో అక్షంతలు తీసుకోండి. అందరూ కూడా నిన్న ఏ విధంగానైతే మనం చెప్పుకున్నామో ఈ గోమూత్రాకారంలోనే అక్షంతలు వేస్తూ ఉండాలి. అక్షంతలు వేస్తూ ఉండాలి. పూజయామి అన్నప్పుడు అంటే స్వార్థపూరితమైనటువంటి బుద్ధి, దక్కితే నాకే దక్కాలి, ఎవరికి దక్కకూడదు అని చెప్పేసి సినిమాలు అన్నారు కదా, ఏదో సినిమాలు అంటారు కదా, నాకు దక్కనిది ఎవరికి దక్కకూడదు అని చెప్పేసి ఆ యొక్క గాయత్రి అమ్మవారికి నామధేయం ఏమని? వేదమాత. మరి ఆ అమ్మవారికి వేదమాత అనే నామధేయం ఎందుకు వచ్చింది అంటే, చూడండి, పూర్వకాలంలో ఇప్పుడు మనం జీవిస్తున్నామంటే, మనకు ఇన్ని సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నవి అంటే, మన హిందూ ధర్మం అనేది ఇంత నిలకడగా చక్కగా భావిత అక్షంతలు వేయండి. శ్వేతవర్ణానబలధాన్ కుంకుమాంతాం సదండులాన్ అక్షతానర్పయిష్యామి లలాట ఫలకేషుతో రత్నాక్షతై త్వాం పరిపూజయామి ముక్తాఫలైర్వా రుద్రైరవిద్ధైః అఖండితైర్దేవి వాదిభిర్వా కశ్మీర పంకాంకిత తండులైర్వా. ఆకారము ధరించి మెడలో జయధ్వనిని మోగించే గంటలను ధరిస్తుంది. ఏమిటి? గంటలను ధరిస్తుంది. అందుకని ఈరోజు అమ్మవారిని చంద్రఘంటాదేవిగా ఆరాధించడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారు తన యొక్క శరీరంపై అర్ధచంద్రాకృతిని, అదేవిధంగా గంటను ధరిస్తున్నది కావున అమ్మవారిని నేడు మనం చంద్రఘంటాదేవిగా ఆరాధిస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని జగన్నాథపురం గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వెలిసినటువంటి దుర్గాదేవి అమ్మవారు 3వ రోజు మంగళగౌరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యుడు నాగబండి రవి మాట్లాడుతూ అమ్మవారికి అభిషేకాలతో ధూప నైవేద్యం సమర్పించి గ్రామ ప్రజలు సహకారంతో 1100 ప్రమిదలతో శివలింగ రూపంలో అమ్మవారికి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించామని, ఈ నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఏటా జరుపుకుంటామని, ఇలా జరుపుకోవడం వలన ఆ అమ్మవారి చల్లని చూపు, కరుణా కటాక్షాలు గ్రామ ప్రజలందరి మీద ఉంటాయని అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్కిడ్స్ పాఠశాలలో ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ బతుకమ్మ సంబరాల్లో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్, ఎస్పీ శ్వేతారెడ్డి, జెడ్పీ చైర్మన్ దపేదార్ శోభారాజు, బతుకమ్మ సంబరాలు ఇన్ఛార్జ్ అంబీర్ మనోహర్ రావు పాల్గొన్నారు. ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లోని ఆర్కేఎస్, ఆర్కే డిగ్రీ కళాశాల విద్యార్థినిలు, ఆర్కిడ్స్ పాఠశాల విద్యార్థినిలు ఎంతో ఘనంగా బతుకమ్మ సంబరాలను చేసుకున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ దపేదార్ శోభారాజు బతుకమ్మ ఆట ఆడారు. ఒకసారి చప్పట్లతో మేడం గారికి అభినందనలు. మరొకసారి బరువుగా చప్పట్లు బరువైన బతుకమ్మకి. నీళ్ళలో పసుపు కుంకుమేయండి, పువ్వు వేయండి, చెక్కవేయండి, అగరబత్తి తిప్పండి. రసోగంధార్య గంధోత్తమం అగ్నయ్య సర్వదేవానాం భూభోద్వం ప్రతిగ్రహ్యతాం. నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే
దేవి నారాయణే నమోస్తుతే. గణపతి గౌరీ కలశం మీద తర్వాత ఇప్పుడు ఎలా అయితే ఏదో అందంగా రెడీ అయ్యి హ్యాపీగా ఉన్నారో, బతుకమ్మ ఆడేటప్పుడు కూడా ఎలా అయితే సంతోషంగా ఉంటారో, ఎప్పుడు కూడా ఇక ముందు సంవత్సరాలు ఎప్పుడైనా కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలని, మీరు ఇలా హ్యాపీగా ఉంటే మీరు అనుకున్నది ఏదైనా సాధించగలుగుతారు అనేది ఒక్కసారి గుర్తు చేస్తూ మీ అందరికీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వ పండుగ 4వ రోజు జరుపుకుంటున్నాం. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్, అదే రకంగా రెస్పెక్టెడ్ కలెక్టర్, రెస్పెక్టెడ్ ఎస్పీ మేడం, రెస్పెక్టెడ్ అసిస్టెంట్ కలెక్టర్ గారు రావడం జరిగింది. ఒకసారి గట్టిగా చప్పట్లతో కళాశాలకు స్వాగతం పలుకుతూ ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు నుంచి. అందుకోసమే గౌరవ కలెక్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. అయితే మీరు ఇప్పటివరకు ఆడినారు, తర్వాత ఆడబోయే మీ ఆటల్ని అభినందిస్తూ గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు మీ యాజమాన్యానికి ఈ గిఫ్ట్ అందించాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు వేములవాడ నందు మల్లారం రోడ్డు వద్ద గల ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ నందు ధార్మిక డిగ్రీ కళాశాల వేములవాడకు చెందిన విద్యార్థినులకు షీ టీమ్స్ యొక్క విధులపై షీ టీమ్స్ మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తుంది అనే అంశంపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సమావేశంలో మల్లేష్ గౌడ్, ఎస్ఐ, పాఠశాల కళాశాల యాజమాన్యం మరియు సిటీ బృందం 550 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. డబల్ 132 141. ఓకే, నాకు తెలిసి అందరికీ అవేర్నెస్ ఉంది, కానీ మీ దగ్గర నుంచి రెస్పాన్స్ 7901132 క్లియరా? ఓకే, థ్యాంక్ యూ. మన జిల్లాలో స్టార్ట్ అయిన తర్వాత మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా అవేర్నెస్ తీసుకొస్తున్నాము. మహిళలకు అమ్మాయిలకు కావాల్సినటువంటి ఒక చట్టపరమైనటువంటి భద్రత కల్పించడంలో షీటీమ్స్ ముందుకు వస్తున్నాయి. మీరు షీటీమ్స్ యొక్క సేవల్ని మీరు తీసుకోవాలి. మీరు చక్కగా సంతోషమైనటువంటి వాతావరణంలో హ్యాపీగా జీవించడానికి మీరు ఎవరి వల్ల కానీ, అది స్పెషల్గా మగాళ్ళ రూపంలో ఉన్నటువంటి మృగాల వల్ల మీకు హాని జరగకుండా మీకు భద్రత కలిగించే విధంగా మీరు హ్యాపీగా ఉండడానికి షీటింగ్స్ ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఈ రకంగా మేము కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాము. మనం ఏమైనా చేయొచ్చు, ఎంత దూరమైనా పోవచ్చు. వారి రక్షణే మా బాధ్యత, వారి రక్షణే మా డ్యూటీ. ఈ ఇన్స్పిరేషన్ తోటి మా కళాశాల విద్యార్థులందరూ మంచి ఉత్సాహంతో, ధైర్యంతో ముందుకెళ్తారని చెప్పేసి చెప్తున్నాం. ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే గారి ఆదేశాల మేరకు ధార్మిక డిగ్రీ కాలేజీలో షీ టీమ్ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది. ఏమవుతున్నది, అమ్మాయిలు ఎట్టుపోతున్నారు, అసలు అమ్మాయిలకు అబ్బాయిల వల్ల ఇబ్బంది అవుతుందా, లేదంటే అబ్బాయిలకు అమ్మాయిలతో ఇంకేమైనా ప్రాబ్లం అవుతుందా? మిస్యూజ్ చేసుకోకండి. మీ యొక్క జీవితాలని సక్రమంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి అటువంటి వాటికి మీరు దగ్గరికి రానివ్వకండి. మీకు ఉన్నటువంటి ఉజ్వల భవిష్యత్ రాబోయే రోజులలో మీలో ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఎదురుగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరు ఇంజనీర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్స్ అవుతారు కావచ్చు, పొలిటీషియన్స్ అయితే కావచ్చు. 200 షీటింగ్స్ పనిచేస్తున్నాయి. హైదరాబాద్ మొత్తంలో 100 షీటింగ్లు పనిచేస్తున్నాయి. మరి ఇప్పుడు మన సిరిసిల్ల జిల్లాలో ఒక షీటింగు వెమ్లవాడ, ఆ షీటింగ్ ఇన్ఛార్జ్ మిస్టర్ రాజేందర్ అండ్ శంకర్ అని ఇద్దరు ఉన్నారు ఇక్కడ షీటింగ్ సంబంధించి. ఇప్పుడు ఈ షీటింగ్ సంబంధించినటువంటి ఇంకో డివిజన్ ఉన్నది, ఏది సిరిసిల్ల డివిజన్లో అమ్మాయి జరిగిన ఇక్కడ అమ్మాయి జరిగిన 33 జిల్లాలో 200
షీటింగ్ బృందాలు పనిచేస్తున్నాయి. ఈ షీటింగ్ అన్నిటికీ కూడా టోటల్ లీడర్ ఎవరంటే ఎవరి నేతృత్వంలో ఈ యొక్క షీటింగ్స్ జరుగుతున్నాము. మీకు ఏ చిన్న కష్టం వచ్చినా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనసుకు నొప్పి కలిగించేది అది ఏదైనా కావచ్చండి, మీరు మాకు ఫోన్ చేయాలి. అంతలో మీ పని అయిపోతుంది, మీకు అపాయింట్మెంట్ చేసుకోండి. రీసెంట్గా జస్ట్ 5 రోజుల క్రితం పాపం భర్త చనిపోయాడు యాక్సిడెంట్లో, దురదృష్టవశాత్తు. 2 పిల్లలు అన్నారు. ఒంటరి మహిళ. ఆ ఒంటరి మహిళని ఒకడు దుర్మార్గ దుష్టుడు రకరకాల మాటలతోటి మీకు అర్థమవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నారం మండలం గడ్డపోతారంలో ప్లాస్టిక్ పై సమరం. గ్రామాల్లో ప్లాస్టిక్ వాడితే 1000 రూపాయల జరిమానా విధిస్తామని గ్రామస్తుల తీర్మానం. కోనరావుపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆకస్మిక తనిఖీలు. 3 రోజుల్లో పనులు పూర్తి చేయకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. రాజన్న రాజ్యం వచ్చిందని, జగనన్న పరిపాలనలో రైతులు ఎప్పుడూ ఆనందంగా ఉంటారన్న మంత్రి గుమ్మకొండ జయరాం. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం విలేకర్ల గ్రామ మార్కెట్ యార్డులో రైతులతో ముఖాముఖి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.